నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. యేసుక్రీస్తు బోధనలు మానవాళికి శిరోధార్యమన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలోని ప్రధానమైన క్రీస్తు దేవాలయాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. యేసుక్రీస్తు ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలంటూ ఎమ్మెల్యే శివకుమార్ వెల్లడి. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినరోజు పురస్కరించుకొని వాడవాడలా క్రిస్మస్ పండుగ వేడుకలు. పలు చర్చిల్లో, దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు. ప్రపంచానికి ఉద్బోధించిన శాంతి, ప్రేమ, దయ అనేది మానవాళికి మార్గదర్శకాలంటూ దైవజ్ఞులు వెల్లడి. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గుండెపోటుకు గోల్డెన్ అవర్లోనే వైద్య సేవలకు ధర్మా ప్రాజెక్ట్. రేపు పెదరావూరులో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చే ప్రారంభం. గుండెపోటు వచ్చిన గంటలోపే వైద్యం అందించడం ఆశయం. టెలి మెడిసిన్ సేవలతో రోగులకు అనవసర ప్రయాణం, వ్యయం నివారణ. యేసుక్రీస్తు బోధనలు మానవాళికి శిరోధార్యమని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పట్టణంలోని ప్రధాన క్రీస్తు దేవాలయమైన టౌన్ చర్చిలో జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో అత్యంత ప్రముఖమైన క్రీస్తు దేవాలయం టౌన్ చర్చిలో క్రిస్మస్ పండుగ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో పాల్గొన్న శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ యేసుక్రీస్తు వారి ఆశీస్సులను అందుకున్నారు. ఈ సందర్భంగా సంఘ కాపరి అందించిన క్రీస్తు వాక్య సందేశం విన్న శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, విశ్వమానవ శాంతిదూతగా యేసు ప్రభువు అందించిన మార్గంలో అందరూ నడవాలని అన్నారు. అనంతరం అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందజేశారు. జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు అయిన ఆయన ఆశీస్సులు మీతో పాటు నేను కొన్ని అవకాశం అనుకుంటాం. ప్రతి సంవత్సరం కలెక్ట్ చేసేందుకు హాస్టల్లో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, తప్పకుండా ఈ ప్రాంతంలో నివసించే ప్రజానీయులు, అధికారులుగా, వ్యాపారస్తులుగా, రాజకీయ నాయకులుగా, నాతో పాటు నా నియోజకవర్గంలో నివసించిన ప్రజలందరినీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, నా జీసస్ క్రైస్ట్ నెల కాపాడుతూ ఉండే ఈ క్రిస్మస్ నుంచి మళ్ళీ వచ్చే క్రిస్మస్ దాకా కాపాడాలని, ఆయన ఆశీస్సులతో ఈ నియోజకవర్గం సమత్వంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, పెద్దలు మాస్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా అతి తొందరలోనే ఆయన చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా నెరవేరుస్తానని చెప్పి ఈ సందర్భంలో భావిస్తున్నాను. త్వరలోనే ఆ సంఘ కాపరి గారు నా దగ్గరికి వస్తే ఈ టైల్స్ ఖర్చు గురించి నేను మీకు మంచి శుభవార్త చెప్తానని చెప్పారు. కాబట్టి అందరూ కూడా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేద్దాం. దేవుడు మన ఎమ్మెల్యే గారిని, ఆయన కుటుంబాన్ని, అందరూ మంచి సేవలు నిరంతరం కాపాడి తీర్చుకుంటారు. జీసస్ క్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకుని క్రీస్తు దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి. తమ దేవదేవుని ఆశీస్సుల కోసం అంతఃకరణ శుద్ధితో భక్తులు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ని కట్ చేసి జీసస్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెనాలిలోనే కాక పరిసర ప్రాంతంలోనూ ప్రతి వాడలోనూ క్రిస్మస్ పండుగ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన చర్చి, ప్రార్థనా మందిరాలలో వేలాది మంది తమ ఇష్ట దేవుడైన యేసుక్రీస్తు దేవుని ఎదుట మోకరిల్లి భక్తి తత్పరతను చాటుకున్నారు.
ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన పట్టణంలోని టౌన్ చర్చి నందు జరిగిన క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అత్యధిక సంఖ్యలో ప్రార్థనా మందిరానికి భక్తులు చేరుకున్నారు. మానవాళికి యేసుక్రీస్తు ప్రబోధించిన బోధనలే కాకుండా తనని ఆరాధించే భక్తులకు రక్షణగా నిలిచే దేవుణ్ణి శృతిస్తూ దైవ సేవకులు ఈ సందర్భంగా బైబిల్ గ్రంథ వాక్యాన్ని భక్తులకు అందజేశారు. అపాయంలో ఉన్నా కానీ దేవుడు తప్పకుండా అందరినీ కూడా సంరక్షే దేవుడై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. కావున ఈరోజు తెనాలి పట్టణంలో గల టౌన్ చర్చి నందు మరి పాస్టర్స్, అదేవిధంగా హడా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ మరొకసారి మీకు ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా పట్టణంలోని ముఖ్యమైన బెరాకా ప్రార్థనా మందిరంలోను, సాల్వేషన్ ఆర్మీ చర్చ్, ఆంధ్ర ఇవాంజికల్ ప్రార్థనా మందిరం నందు, తెలుగు బాప్టిస్టు చర్చి, ఇదే విధంగా చెంచుపేటలోని నిత్య సహాయ మాత ఆలయం, సుందరయ్యనగర్లోని హోసన్న ప్రార్థనా మందిరం, చినరాబూర్లోని ప్రార్థనా దేవాలయంలోనూ ఇలా ప్రతి చోట ప్రతి ఇంట క్రిస్మస్ వేడుకలు అత్యంత సంతోషంగా జరుపుకున్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చెంచుపేటలోని 31వ వార్డులో గల బాప్టిస్టు చర్చి నందు జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్, వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి పాల్గొని సంఘ విశ్వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా వంట సామాగ్రిని అందజేశారు. చెంచుపేటలోని 31వ వార్డులో గల బాప్టిస్టు చర్చిలో జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకలకు శాసనసభ్యులు అన్నావత్తుని శివకుమార్తో పాటు ఆ వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాప్టిస్టు చర్చికి కావలసిన వంట సామాగ్రిని ఆ వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి ఎమ్మెల్యే అన్నావత్తుని శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకుని వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి చర్చి అవసరాలకు వినియోగించే వంట సామాగ్రిని అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. వార్డ్ కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి మాట్లాడుతూ జీసస్ క్రీస్తు పుట్టినరోజున చర్చికి వంట సామాగ్రిని అందించడం ద్వారా ఇటువంటి సేవ చేసేందుకు అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరులు, సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఆ యేసు ప్రభు కృపలో మనందరి పైన ఉండాలని, మనకి మంచి ఆరోగ్యము, మంచి బుద్ధి, జ్ఞానం, మనం చేసే పనిలో మనకి విజయము అన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అనునిత్యం ప్రజల మధ్యలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకరు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఇంకొకరు మన ఎమ్మెల్యే శివ గారు, ఎప్పుడు ప్రజల కోసం తాపత్రపడుతూ వాళ్ళకి ఏదైనా చేయాలి, మంచి జరగాలి అని అనుకునే ఇద్దరు వ్యక్తుల పైన ఎప్పుడు యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఎలా అయితే వాళ్ళ బాధ్యతలు ప్రజలపై చూపిస్తున్నారో అలానే మన బాధ్యత, మన ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్ అప్పుడు లేకపోతే నా ఎలక్షన్స్ అప్పుడు కన్నా ఈసారి జరిగే ఎలక్షన్స్ కి డెఫినెట్ గా మనం ఇంకా మంచి మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ సందర్భంగా మనము ఈ చర్చి చూసుకుంటే ఈ వార్డులో ఒక సెంటర్ ప్లేస్ లో ఉంటది. ఈ చర్చికి అన్ని వైపుల నుంచి చాలా మంది ప్రజలు వస్తారు, మంచిగా ఫంక్షన్స్, ఫెస్టివల్స్ అన్ని జరుపుకుంటారు. కానీ ఈ చర్చికి మెయిన్ ఏంటి వంట సామాన్లు అనేది లేకపోయేసరికి ఎప్పుడైనా వీళ్ళకి ఇప్పించాలనేది ఒక నాలుగు ఉండేది. సో ఈ సందర్భంగా ఇవాళ మన ఎమ్మెల్యే గారి చేతులు పెడుతూ వీళ్ళకి ప్రజలు మనకి వంట సామాన్ కూడా పోయిన సంవత్సరం మరి ఎలక్షన్ లో గెలిస్తే ఇస్తాం తప్పనిసరిగా చెప్పారు. వారు మరి మా ప్రకారంగా మరి చక్కగా ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానసారెడ్డి గారికి, కృష్ణ గారికి, అందరికీ కూడా, అందరికంటే వాటిలో పనిచేస్తున్న మానసారెడ్డి గారికి, సార్ గారికి కూడా, మన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగనే వంట సామాన్ ఇచ్చారు, 2 టెంట్లు కూడా ఇస్తే అది మాకు ఎంతో సంతోషం వచ్చింది. మా చర్చిలో కూడా మేటర్ లేదు. అది కూడా తెనాలిలో గల షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలు జరిగాయి. పవిత్ర పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక హనుమత్ వ్రత మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. ఉదయం స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, శ్రీ హనుమత్ గాయత్రి హోమం, నాగవల్లి దళార్చన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సామూహిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు.
ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకానస ఆగమ పండితులు వేదాంతం నాగమారుతి, ఎన్జీఎల్ రఘురాములు వైదిక క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. తెలుగు పండితులు ములుకుట్ల విశ్వనాథ శర్మ హనుమత్ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఔతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీ హనుమత్ వ్రత మహోత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహించుకోవటం జరుగుతుందన్నారు. అర్చకులు మాట్లాడుతూ మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో వార్షిక శ్రీ హనుమత్ వ్రత మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. తెనాలి పరిసర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా పాల్గొని వ్రతాన్ని ఆచరించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థ కుటుంబ సభ్యులు భాగవతుల శివసుబ్రహ్మణ్యం దంపతులు, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో కరా బజార్ నందు వేంచేసి ఉన్నటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ వ్రతం సందర్భంగా ఈ రోజున ఉదయం పంచామృతంతో అభిషేకం జరిగింది స్వామివారికి. అదేవిధంగా హోమములు, జపములు అన్ని కార్యక్రమాలను పొద్దున విశేషంగా భక్తులు పాల్గొని ఉన్నారు. ఈరోజు సాయంత్రం హనుమత్ వ్రతం కార్యక్రమం కూడా దాదాపు 30 మంది జంటలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేశారు. తదనంతరం ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. స్థానిక షరాబ్ బజార్లో వించేసినటువంటి శ్రీ సూచనా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ రోజున వార్షిక హనుమత్ వ్రత మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా మార్గశిర శుద్ధ త్రయోదశిలో జరిగే ఈ ఒక వ్రత మహోత్సవానికి తెనాలి ప్రాంతం నుండే కాక అనేక ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించి స్వామి ప్రసాదాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎంతో మహిమానత కలిగిన ఈ వ్రతంలో భక్తులు 50 మంది పాల్గొనేందుకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్ మేజర్ ఉల్లక్కి చిరస్మరణీయులని ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు కె విజయలక్ష్మి, బి పావని ప్రియాంక అన్నారు. ఉల్లక్కి వర్ధంతి పురస్కరించుకొని ఐఎంఏ శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన సేవలను కొనియాడారు. డాక్టర్ కాకుమాను ఉల్లక్కి సమాజానికి అందించిన వైద్య సేవలు చిరస్మరణీయమని డాక్టర్లు కొనియాడారు. ఆయన వర్ధంతి పురస్కరించుకొని తొలుత ఉల్లక్కి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి ఆయన చేసిన వైద్య సేవలతో పాటు వైద్యుల కోసం బిల్డింగును ఇవ్వటం కూడా ఈ సందర్భంగా వారు కొనియాడారు. వర్ధంతిని పురస్కరించుకొని ఒత్తిడి వల్ల కలుగుతున్న దుష్ఫలితాలు, గుండె జబ్బులు అనే అంశంపై గుంటూరుకు చెందిన డాక్టర్ కారుమూరి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉల్లక్కి స్మారక బంగారు పథకం ప్రదానం చేశారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారు. రోజు ఐఎంఏ హాల్లో డాక్టర్ ఉల్లక్కి మెమోరియల్ ఆరేషన్ జరుగుతుంది. డాక్టర్ మేజర్ కాకుమాని ఉల్లక్కి గారు తెనాల్లోనే చిన్నప్పుడు చదువుకుని తర్వాత మెడికల్ స్టడీస్కి ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి తెనాలి వచ్చి ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఆయన ఆబ్స్టిట్యూషన్గా అంటే కాన్పులు అవి చేసే వ్యక్తిగా చాలా పేరు పొందారు. ఆయన పేదలకు చేసిన సేవ ఎనలేనిది. తర్వాత ఆయన ఐఎంఏ బిల్డింగ్కి ఆయనకి తన సొంత స్థలాన్ని ఇచ్చేసి దాన్ని ఇక్కడ ఐఎంఏ బిల్డింగ్ చిన్న బిల్డింగ్ కట్టించారు. దాని తర్వాత మేము ఐఎంఏ డాక్టర్స్ అందరము చాలా వృద్ధి చేసి ఇప్పుడు ఇక్కడే ఈ ఐఎంఏ బిల్డింగ్లో ఆయన స్మరణార్థం డిసెంబర్ 24న ప్రతి సంవత్సరము ఒక స్పీకర్కి ఆయన పేరు మీద గోల్డ్ మెడల్ ఇచ్చేసి ఆయన సబ్జెక్ట్ ఒకటి నేర్చుకుంటూ ఉంటాము. ఈరోజు డాక్టర్ కారుమూరి శ్రీనివాసరెడ్డి గారు గుంటూరులో కార్డియాలజిస్ట్ని పిలిచి ఆయన ఈరోజు ఫిజిషియన్ అండ్ స్ట్రెస్ నార్మల్ జీవితంలో డాక్టర్కి స్ట్రెస్ ఎంత కలిగిస్తున్నారు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాని మీద చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడారు. ఈరోజు మేజర్ ఉల్లక్కి డాక్టర్ గారి స్మారకార్థం ఈరోజు మన ఐఎంఏ హాల్లో ఒక గెస్ట్ లెక్చర్ అంటే ఎండోమెంట్ లెక్చర్ జరుగుతుందండి. డాక్టర్ ఉల్లక్కి గారు తెనాలి ఐఎంఏకి ఎన్నో ఫౌండర్ మెంబర్గా ఉండి ఎంతో కృషి చేశారు డెవలప్మెంట్ కోసం. ఇంకొకటి ఐఎంఏ ఈరోజు నిలబడి ఉన్న స్థలం కూడా డాక్టర్ ఉల్లక్కి గారు డొనేట్ చేసింది. ఈరోజు ఎక్కువగా మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నట్టు ప్రతీ నెల డాక్టర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఒక సిఎంఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందండి. ఇవాళ టాపిక్ ఏంటంటే డాక్టర్ శ్రీనివాసరావు గారు కారుమూరి హాస్పిటల్ గుంటూరు నుంచి కార్డియాలజిస్ట్ వచ్చారు. ఆయన స్ట్రెస్ ఆఫ్ డాక్టర్ యొక్క గుండె ఎంత పదిలంగా పెట్టుకోవాలి అనే దాని గురించి ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారండి. క్రీస్తు పుట్టినరోజు ప్రపంచమంతా పండుగ చేసుకునే రోజని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. నందివెలుగులోని ఇమాన్యుయల్ ప్రార్థనా మందిరం నందు జరిగిన క్రిస్మస్ పండుగ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోకరక్షకుడైన యేసుప్రభువు పుట్టినరోజుని ప్రపంచమంతా పండుగ జరుపుకుంటుందని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. నందివెలుగులోని ఇమాన్యుయల్ ప్రార్థనా మందిరంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సందర్భంలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నంది వెలుగు గ్రామ ప్రెసిడెంట్ పవన్ కుమార్, వైసీపీ నాయకులు కటారి హరీష్, పెచ్చింగ్ సుభాని, గుంటూరు కృష్ణ, అలాగే ప్రార్థనా మందిరానికి చెందిన సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, యవనస్తులు పాల్గొన్నారు. రైతు దగ్గర నుంచి ప్రజలందరికీ, అలాగే నాకు ఇప్పుడు వరకు కాపాడుకుంటూ వచ్చాను. రాబోయే రోజుల్లో కూడా ఈ క్రిస్మస్ నుంచి మళ్ళీ క్రిస్మస్ దాకా ఆయన దీవెనలు, ఆయన ఆశీస్సులు నాకు, నాతో పాటు మీ అందరికీ, మన నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి చెందేదానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మనందరికీ జీసస్ క్రైస్ట్ ఈ క్రిస్మస్ సందర్భంగా ఇవ్వాలని, ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, బాలకృష్ణ గారి నిజంగా నేను అప్పుడప్పుడు చాలా సందర్భాల్లో ఈ మధ్య టీవీలో కూడా వస్తున్నాను. ఛానల్ అప్పుడు సహజంగా నాకు టైం కుదరదు. ఎప్పుడన్నా రాత్రి 11 ప్రాంతంలో వచ్చినప్పుడు ఒకసారి టీవీ ఆన్ చేసినప్పుడు వస్తామంటే చాలా వస్తుంటే ఏంటి మన బాగులాగా అని చెప్పి 10 నిమిషాలు 2 నిమిషాలు చూస్తున్నప్పుడు నిజంగా మనసాలు దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు ఎంతో సంతోషపడ్డాను. ఎంత బాగా చేస్తుంది, ఎంత బాగా నమ్మకాన్ని తన బిలీవర్స్ ఎంత బాగా చెప్పగలుగుతుంది. బహుశా జీసస్ క్రైస్ట్ అందరికి ఇచ్చిన గొప్ప వరం అని మీ అందరి సమక్షంలో బాగుపరుస్తానని హృదయార్థం. నిజంగా కామమైన నేను చూసినా కూడా వారి ముందున్న ప్రయాణంలో కూడా దేవుని తోడు, ఆ తర్వాత కూడా మంచి విజయోత్సాహంతో మరలా మన మధ్యకి తిరిగి వచ్చుదురుగాక. అటు కృపా దీవిన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించును గాక. ఈసారి ఎమ్మెల్యే గారు మినిస్టర్గా రావాలి. అటు కృపా దీవిన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించును గాక. మాట మరి వారి గురించి చెప్పాలి. ఎందుకంటే కష్టపడే తత్వం కలిగిన వ్యక్తి, కష్టపడే తత్వం కలిగిన వ్యక్తి. మరి తనకు అప్పగించిన ప్రతి పనిలో కష్టపడే తత్వం ఉంది కనుక ఆ భగవంతుని దీవెనలు, తనతో ఉన్న సహకారుల సహాయ సహకారాలు మరి చాలా హాని కలిగించే విధానాలని అమలు జరుగుతున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామాలు కూడా మనం చూస్తున్నాం. అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా రాబోయే కాలంలో ఈ మత ఉన్మాదం, లేకపోతే కుల ఉన్మాదం, ప్రాంతీయ ఉన్మాదాలు లేకుండా అందరూ కూడా కలిసి జీవించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ తెనాలి కార్యాలయంలో వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా నాయకులు ఆయనకు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాజ్పేయి విలువలతో కూడిన రాజకీయాలు నడిపారని పేర్కొన్నారు. భారతదేశానికి అణు పరీక్షలు చేసిన ఘనత, స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశం నలుమూలల హైవేలు నిర్మించడం, నదుల అనుసంధానం ద్వారా భారతదేశ అభివృద్ధికి బాటలు వేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని పాటిబండ్ల రామకృష్ణ కొనియాడారు. పట్టణ బీజేపీ కార్యాలయంలో జరిగిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, జిల్లా కార్యదర్శి కన్నగంటి ప్రశాంతి, దానా కళావతి, ఎం కనకదుర్గ, అడప సంపత్ రాయుడు, కుస్రాలాజ్ జైన్, సాంబయ్య, వీరయ్య, సికా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినంగా భావించాలి. దేనికంటే మనందరికీ కూడా పూజ్యుడు, ప్రపంచంలో ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనటానికి ఒక ఆదర్శ పురుషుడు అయిన వాజ్పేయి గారి 99వ జయంతి. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం పార్టీ ఆఫీసులో వారికి పుష్పాంజలి ఘటించడం జరుగుతోంది. మీ అందరికీ తెలుసు, ఇందా పెద్దలు చెప్పినట్టు భారత్ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి
పరిచయం చేసి ఆంక్షలు విధించినా కూడా భారతదేశాన్ని ఏమాత్రం వెనకడుగు వేయనీయకుండా ముందుకు తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి మన వాజ్పేయి గారు. అదేవిధంగా వారు పార్లమెంట్లో ఒకసారి మాట్లాడుతూ చనిపోయినాక మా అస్థికలు గంగలో కలిపినాక కూడా చెవిపెట్టి వింటే ఆ అస్థికల దగ్గర భారత్ మాతాకి జై అని అంటాయి అని చెప్పిన గొప్ప దేశభక్తుడు. పేరు పొందినటువంటి ఆ మహానుభావుని యొక్క అనుచరులంగా మనం అందరం తయారు కావాలి అంటే అందులో కొంతైనా జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. వారిని గురించి, దేశాన్ని గురించి తెలుసుకొని మనం నడవలసినటువంటి పద్ధతులు ఏమిటో. వివిధ రకాల వ్యాధులకు వైద్య చికిత్సలను అందిస్తూ మహిళల్లో క్యాన్సర్ నివారణ కోసం కృషి చేసిన పట్టణానికి చెందిన D3 శారదా సర్వీస్ సొసైటీ మరో నూతన ప్రాజెక్టును చేపట్టింది. గుండెపోటు సంభవించినప్పుడు తొలి గంటలోపే వైద్య సేవలను అందించి ప్రాణాపాయం నివారించాలనేది ఈ ప్రాజెక్ట్ ఆశయం. గుండెపోటు సంభవించిన మొదటి గంట కీలకం. ఆ వ్యవధిలోనే తగిన వైద్యం అందిస్తే ప్రాణాపాయం లేకుండా చూడొచ్చు. గుండె కండరాలకు నష్టం జరగకుండా నివారించవచ్చు. సరైన అవగాహన లేమి నేటి న్యూక్లియర్ కుటుంబాల్లో సాయపడే మనిషి లేక ఆసుపత్రికి తీసుకెళ్లటంలో జాప్యం జరుగుతోంది. గుండెపోటు మరణాల్లో 47% ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే సంభవిస్తున్నాయనే గణాంకాలు ఉన్నాయి. అందుచేతనే తొలి గంటను గోల్డెన్ అవర్గా వ్యవహరిస్తున్నారు. తెనాలి పట్టణ మహిళల్లో క్యాన్సర్ నివారణలో కృషి చేస్తున్న D3 శారదా సర్వీస్ సొసైటీ ఇప్పుడు గోల్డెన్ అవర్లో వైద్య సేవలకు సంసిద్ధమైంది. ధర్మా ప్రాజెక్ట్ పేరుతో ఇందుకు అంకురార్పణ చేశారు. రూరల్ మండలం పెదరాబూరులో సిద్ధం చేసిన భవనంలో మంగళవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. MRI స్కానింగ్, ఆంజియోగ్రామ్ పరీక్షలు, గుండెపోటు సంభవించినప్పుడు ఖరీదైన ఇంజెక్షన్తో సహా అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ వైద్యశాలల్లో అందుబాటులో ఉన్నాయి. అయినా తగిన అవగాహన లేని ఎందరో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. సమయాన్ని, డబ్బును, ఒక్కోసారి ప్రాణాన్ని కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ధర్మ ప్రాజెక్టును తీసుకొచ్చినట్టు D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారద చెప్పారు. ఇందులో టెలిమెడిసిన్ సేవలకు ప్రాముఖ్యతనిచ్చారు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ సమాచారం రాగానే తొలి గంటలోనే ధర్మ అంబులెన్స్ రోగి ఇంటికి వెళ్లి ECG సహా అన్ని పరీక్షలు చేస్తుంది. CPR చేస్తారు. అవసరమైతే హృద్రోగ నిపుణుడు, న్యూరాలజిస్టుకు కనెక్ట్ చేస్తారు. డాక్టర్ సలహా ప్రకారం వైద్యం సూచిస్తారు. రోగి అనుమతితో మందులు వాడతారు. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా రోగులు కోరుకున్న ఆసుపత్రికి తరలిస్తారు. ఇతర వ్యాధుల్లో రోగులకు నిపుణులచే వైద్య సలహాలను ఇస్తారు. రోగులకు అనవసర ప్రయాణము, వ్యయము తగ్గిస్తారు. స్థూలంగా ఇది ప్రాజెక్టు. శరీర లక్షణాల ఆధారంగా తలెత్తనున్న జబ్బులను గుర్తించి తగిన జాగ్రత్తతో చికిత్సతో ఆ ముప్పు నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఇందుకు భిన్నంగా నేటి సమాజం వ్యాధి బహిర్గతమైనప్పుడే చికిత్సకు వెళుతోంది. జీవనశైలి వ్యాధులు, సంక్రమించని వ్యాధుల్లో 60% ప్రాథమికంగా నివారించే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సత్యసాయి సంస్థల్లో 25 ఏళ్లు వివిధ రకాల సేవలను అందించినటువంటి డాక్టర్ శారద వాలంటీర్లను సిద్ధం చేసుకుని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. గర్భాశయ కణితలు, గర్భసంచిలో పుండ్లు, థైరాయిడ్, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు చికిత్సలను చేస్తున్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మున్సిపాలిటీ సహకారంతో మహిళల్లో క్యాన్సర్ రహిత తెరాల కోసం విశేషంగా కృషి చేశారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 3,000 మందికి పైగా మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేశారు. 22 మందికి క్యాన్సర్ నిర్ధారించారు. 200 మందిలో రిస్క్ ఉందని సూచించారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. మళ్ళీ ఇప్పుడు ధర్మా ప్రాజెక్టుతో జనం ముందుకు వస్తున్నారు. కొన్నేళ్ల క్రితం తన తండ్రికి గుండెపోటు సంభవించినప్పుడు తొలి గంటలో తగిన వైద్యం అందుకోలేని నిస్సహాయ పరిస్థితి. ధర్మా ప్రాజెక్టుకు ప్రేరణ అంటారు డాక్టర్ శారద. ఇందుకోసం కార్డియాలజీకి సంబంధించిన అధికృత శిక్షణ తీసుకున్నారు. తమ వాలంటీర్లు 21 మందికి CPR, ఇతర గోల్డ్ లైన్ అవర్ వైద్య సేవలపై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ప్రత్యేక వాహనం, వైద్య పరికరాలు సిద్ధమైనట్టు చెప్పారు. డాక్టర్ రమేష్ కార్డియాక్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విజయవాడ కార్డియాలజిస్టుల ఆన్లైన్ పర్యవేక్షణలో తెనాలి పరిసరాల్లో స్వచ్ఛందంగా గోల్డెన్ అవర్ సేవలను అందిస్తూ వీలైనంత మందిని రక్షించాలనేది తమ ఆశయంగా వివరించారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ డి శారద, D3 శారదా సర్వీస్ సొసైటీ నుంచి చాలా కాలంగా మరి తెనాలి ప్రాంతాల్లో వివిధ రకాలైన సేవలు చేయటం జరుగుతుంది. అలాగే మన పెదరావూరు గ్రామం నందు ధర్మ ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నామండి. అది ఎందుకు అని అంటే దాదాపు నేను రోజువారీ చూసే 50-60 మంది పేషెంట్స్లో ఒక 10 మంది మాత్రమే పేషెంట్స్ అంటే జబ్బు రీత్యా వచ్చిన వారు ఉంటారండి. మిగతా 40 మంది కూడా అపోహలతోటే వస్తున్నారు గ్రామీణ ప్రాంతం వాళ్ళు.
ఇదివరకు చాలాసార్లు చెప్పి ఉన్నాను. ఇప్పుడు కూడా అంటే అన్ని రకాలుగా మనం అడ్వాన్స్ అయిన రోజుల్లో కూడా ఇలా చిన్న చితక వాటికి కూడా చాలా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని అంటే రానుబోను రవాణా ఖర్చులు కానీ, అలాగే మా దగ్గరికి వచ్చి వాళ్ళ వెయిటింగ్ పీరియడ్ కానీ, లేదు మా ఫీజెస్ కానీ, ఇవన్నీ కూడా అదనపు భారంగా ఏర్పాటు అవటం గమనించి హెల్త్ లిటరసీ అనేది చాలా వరకు నాకు చేతనైనంత వరకు స్ప్రెడ్ చేశాను. అలాగే ఇది పర్మనెంట్గా చేయాలి అనే ఉద్దేశంతో ధర్మ ప్రాజెక్టు ఈ పెదరావూరులో స్థాపన చేయటం జరుగుతోంది. రేపు ఈవినింగ్ మరి అరౌండ్ 4-4:30 మధ్యలో గౌరవనీయులు మన శాసనసభ్యుల వారు అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా దాన్ని స్టార్ట్ చేస్తున్నామండి. అలాగే మరి నన్నపనేని రాజ్కుమారి గారు కూడా ఒకటి ఇనాగరేట్ చేస్తారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో గల బాలింతల వార్డులోని పేషెంట్లకు నాజర్పేటకు చెందిన కొందరు యువకులు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. లోకరక్షకుడైన యేసుప్రభు పుట్టినరోజును పురస్కరించుకొని నాజర్పేటకు చెందిన కొందరు యువకులు ప్రభుత్వ ఆసుపత్రిలోని బాలింత వార్డులో గల పేషెంట్లకు దుప్పట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మనీశ్వర్, చిన్న, నాగూర్ భాష, ఖాదర్, మస్తాన్, కాజావలి, జిత్తు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్రిస్మస్ శుభ సందర్భంగా ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని ఏదో తెలిసిన విధంగా మాకు సహాయం చేయాలనే ఆలోచనతో ఇక్కడ దుప్పట్లు, పండ్లు పంచడం జరిగింది. ఇది ఎంతో మాకు ఆనందదాయకంగా ఉంది. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మా గురువు గారు మునీశ్వరరావు గారు దాతలుగా సాయం చేద్దానంగా మా ఫ్రెండ్ భాష వచ్చి అన్న గవర్నమెంట్ హాస్పిటల్ పేదలు చలిగా అల్లాడుతున్నారని అంటే దానికి దోచి గవర్నమెంట్ హాస్పిటల్ అభాష పేషెంట్లకి దుప్పట్లు, పళ్ళు పని జరిగింది. దీనికి కృతజ్ఞతలు. మా ఐతానగర్లోని తెలుగు బాప్టిస్టు చర్చి నందు క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రీస్తు పుట్టుక ప్రార్థనను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఐతానగర్లోని ప్రసిద్ధిగాంచిన తెలుగు బాప్టిస్టు చర్చి నందు క్రిస్మస్ పండుగ వేడుకలు సంతోషంగా జరుపుకున్నారు. సంఘ కాపరి తెనాలి డేవిడ్ భూషణం గాంధీ ఆధ్వర్యంలో అమలకుమారి కె సుధీర్ కుమార్ శుభాకాంక్షలు అందజేశారు. ఈ వేడుకలకు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పాస్టర్ ఎం ఆశీర్వాదం వాక్య సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు జననం మన అందరికీ మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని టి ఆనంద్ కుమార్, ఎం సైమన్, భాగ్యరాజు, పి ఇమాన్యుయల్, డి మోజేష్, కె పరిశుద్ధరావు, సంఘ పెద్దలు, యువత, ఎగ్జిక్యూటివ్ బాడీ పర్యవేక్షించింది. మొత్తం పూర్తి చేసుకొని జీసస్ క్రైస్ట్ ఆశీస్సులతో మన ప్రాంతం, మనం అందరూ బాగుండాలని కోరుకుంటూ, అలాగే ఈ క్రిస్మస్లో అందరి జీవితాల్లో మంచి వేడుకలు నింపాలని, ఈ ప్రాంతం మనం అందరూ బాగుండే విధంగా జీసస్ క్రైస్ట్ మనందరికీ శుభాలు సమకూరుస్తారని నా స్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకొని చెంచుపేటలోని నిత్య సహాయమాత దేవాలయంలో క్రిస్మస్ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పశువుల పాకలో పుట్టిన యేసుక్రీస్తు పుట్టుక విశేషాలను తెలియజేసే ప్రదర్శన అందరిలో భక్తి భావాన్ని నింపింది. చెంచుపేటలోని నిత్య సహాయమాత దేవాలయంలో క్రిస్మస్ పండుగ వేడుకలను ఆదివారం రాత్రి నుంచి ఘనంగా నిర్వహించారు. దైవసంఘ కాపరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుప్రభు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బలిపూజ జరిగింది. వందలాది మంది సంఘ విశ్వాసకులు పుట్టినరోజు పండుగ వేడుకల్లో రాత్రంతా గడిపి తమ భక్తి ప్రవక్తులను చాటుకున్నారు. నాడు ప్రపంచ నలుమూలల క్రీస్తు జన్మదినోత్సవాన్ని ఎంతో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకున్న ఈ శుభ తరుణంలో తెనాలి విచారణ నిత్య సహాయమాత ఆర్సిఎం చర్చ్లో ఈ యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కనుక ఈ సందర్భంలో ఇక్కడ చేరినటువంటి 50 మందికి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన రక్షణార్థము లోకరక్షకుడైన క్రీస్తు ఈ లోకంలో జన్మించి ఆ ప్రేమను, త్యాగాన్ని మానవాళితో పంచుకొని తద్వారా మనం కూడా అదే ప్రేమను, అదే త్యాగాన్ని
మన జీవితాలలో ఇతరులతో పంచుకోవాలని ఆ స్ఫూర్తిదాయకమైన జీవిత విలువలను ఆ క్రీస్తు ప్రభు ఈనాడు బోధిస్తూ ఉన్నారు. క్రీస్తు పుట్టుక మానవాళికి దైవవరమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం రాత్రి తెనాలి పట్టణం 29వ వార్డులో తెనాలి నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి పేరుపోగు ఎలీషా ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 29వ వార్డులో తెనాలి నియోజకవర్గ ఎస్సీ సెల్ టీడీపీ కార్యదర్శి పేరుపోగు ఎలీషా ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ, దయ, త్యాగం మానవాళికి ఉద్బోధించిన దేవుడు యేసుక్రీస్తు అని ప్రతి ఒక్కరూ వాటిని అలవర్చుకొని మంచి సమాజం కోసం పాటుపడాలని అన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపగా ఆయన చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు మహేష్ నాయక్, బిట్రా యుగంధర్, అంకారావు, ఏడుకొండలు, పార్టీ నేతలు తాడిపైన హరిప్రసాద్, శాఖమూరి చిన్న, దేవినేని రమాదేవి, రమ్య, కొండ రమాదేవి, జొన్నకూటి సుధా, కోపెల్ల శ్రీను, మల్లవరపు విజయ్, భావన వాణి, వసంతం, అశోక్, అత్తోట శరత్ తదితరులు పాల్గొన్నారు. మనకి స్వస్థత చేకూరాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకు ఆ ప్రార్థన అంటే మనలో ఉన్న మలినాన్ని, పాపాన్ని తగ్గించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయినా మనిషికి కోపం, ఆవేశం, దుఃఖం, బాధ, పగ, కసి, ద్వేషం ఇవన్నీ కూడా రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. బైబిల్లో చెప్పిన విధానానికి, మనం నడిచే విధానానికి పూర్తిగా విరుద్ధంగా సమాజంలో జీవనం కొనసాగుతూ ఉంది. దీన్ని మనందరం కూడా గుర్తెరగాలి. క్రీస్తు మన కోసం పుట్టినందుకు మనం ఏ రకంగా ఉండాలనేది కనీసం కొన్ని క్షణాలైనా, కొన్ని సందర్భాలైనా ఆలోచిస్తే వాళ్ళు మనుషులుగా జీవిస్తారు, లేకపోతే వేరే రకంగా అనుకోవాల్సిన పరిస్థితి ఉద్భవించలేక మనం ఉండకూడదని చెప్పి నా భావం. ఆధునిక జీవనశైలి విధానం వల్ల గుండెపై దుష్ప్రభావాలు చూపుతున్నాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కారుమూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో జరిగిన వాకర్స్ క్లబ్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశంలో గుండె జబ్బుల విషయంలో ప్రత్యేకించి యువతపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని డాక్టర్ కారుమూరి శ్రీనివాస్ రెడ్డి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అన్నారు. ఆధునిక సమాజంలో నేటి యువత దైనందిన జీవిత సమస్యలతోనూ, వృత్తిలో నిరంతరం పోరాటం, ఎడతెగని పోటీ, ఎవరో తరుముకొస్తున్నట్లుగా వేగవంతమైన జీవనశైలి వల్ల మానసిక ప్రశాంతత లోపించి ఆందోళన, ఆదుర్దాలు, కోపతాపాలు, విషాద సంఘటనలు గుండె మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయని డాక్టర్ కారుమూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతిరోజు వ్యాయామం, జీవనశైలిలో మార్పు వల్ల గుండె జబ్బుల నుండి కొంతమేర బయటపడవచ్చునని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. అనంతరం డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిని వాకర్స్ క్లబ్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పాటిపండ్ల దక్షిణామూర్తి, గుత్తా వెంకటరత్నం, కడియాల్ రవిబాబు, టి అచ్చయ్య, సిహెచ్ అశోక్ కుమార్, పి ఆనందయ్య, టి రత్తయ్య, వాకా పేరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి సామాజిక పరిస్థితుల్లో గుండె జబ్బులు చాలా ఎక్కువ అవుతున్నాయి. పూర్వం పెద్దవాళ్ళకి వచ్చేటువంటివి ఇప్పుడు చిన్న వయసులో వస్తున్నాయి. ఈరోజు వాకర్స్ క్లబ్ వాళ్ళు తెనాలి చాలా అద్భుతమైన ప్రాంగణం. ఈ జీవన శైలికి మరి జబ్బులు రాకుండా, గుండె జబ్బులు రాకుండా ఎంతో సిస్టంలో ఉంది ఇక్కడ. ఈరోజు ఈవినింగ్ ఈ మీటింగ్లో మరి మారిన కాల పరిస్థితుల్లో గుండె జబ్బులు రాకుండా మనం ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు నేను మాట్లాడుతున్నాను. సో బ్రీఫ్ మళ్ళీ నేను పంపిస్తాను. 20 ఏళ్ళ నుంచి 1970 నుంచి మన దేశంలో, అమెరికాలో అక్కడ బాగా తెలుసుకుని ఫ్యాట్ తగ్గించేశారు, స్పీడ్లు మానేశారు, వ్యాయామం మొదలుపెట్టారు. అక్కడ చదువు పట్టింది. మనమంటే అభివృద్ధి దేశాల్లో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జబ్బు పెడతాము. నాకు తెలిసి నేను 73లో పెట్టాను. అంతకుముందే 70లో మేము అవసరమైనప్పుడు ముసలాళ్ళలో వచ్చింది, 9 ముసలాళ్ళలో వచ్చింది, ఎక్కడే పోయాం. ఇప్పుడు అంటే 30 ఏళ్ళ ఆడవాళ్ళకి షుగర్ మీకుంటే 30 ఏళ్ళ ఆడవాళ్ళకి ఇట్లా మీ అందరికీ తెలిసిందే. నేను చెప్పుకుంటూ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. మంచి స్టూడెంట్ గారు, చక్కగా అకాడమిక్స్కి ప్రముఖమైన వ్యక్తి ఆయన. ఎనాటమీలో, ఫిజియాలజీలో, బయోకెమిస్ట్రీలో, పెథాలజీలో, పార్థాలజీలో, మెడిసిన్లో, ఆర్థోమాలజీలో
గోల్డ్ మెడల్ ఆయన చదువుకునే టైంలో పొందారు. అదేవిధంగా యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చారు ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పెథాలజీ, ఎస్పీఎం, ఆస్ట్రాలజీ, మెడిసిన్లో. అదేవిధంగా అనేక డిస్టింక్షన్స్ ఇచ్చినాయి ఫిజియాలజీ, పెథాలజీ, ఆస్ట్రాలజీ. యూనివర్సిటీ ఫస్ట్ ఎంబీబీఎస్ ఫస్ట్ వచ్చారు. సెకండ్ ఎంబీబీఎస్లో కూడా ఫస్ట్గా మన యూనివర్సిటీలో వచ్చారు. అదేవిధంగా ఫైనల్ ఎంబీబీఎస్లో ఆయన సెకండ్ వచ్చిన సందర్భం. దుగ్గిరాలలో ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఏర్పాట్లను ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి సోమవారం పరిశీలించారు. దుగ్గిరాల బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ఏర్పాట్లను ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా సంబరాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయని, ఈ క్రీడల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డివిఆర్, మండలంలోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈరోజు మాజీ ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు కూడా, వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభమవుతుందని అది మనందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, గ్రౌండ్ అవన్నీ ఎలా ఏర్పాట్లు చేశారని పరిశీలించడానికి వచ్చాము. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆటల్లో పాల్గొనే కార్యక్రమం. దీనివలన పిల్లలకి చదువులు, ఆటలు ముఖ్యమని మనం చెప్తున్నాము, కానీ అది నిజంగా అది చేసి చూపెట్టట్లేదు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆటలు కూడా మనకి ప్రాధాన్యత ఎంతగానో ఇస్తున్నారు. పెద్దలకు కూడా వ్యాయామం కానీ మానసిక ఒత్తిడికి కూడా ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఇప్పటికే అందరూ కూడా రిజిస్ట్రేషన్లు అన్నీ పూర్తయిపోయినాయి. రేపు నుంచి ఈ ఆటలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ప్రజాప్రతినిధులం, నాయకులం పాల్గొన్న ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీసీఎల్ అధ్యక్షులు డివిఆర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ నాగూరు గారికి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. దుగ్గిరాల మండల వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిల్లో సందడి వాతావరణం కనిపిస్తుంది. దుగ్గిరాల మండలంలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి నుంచి ప్రార్థనలు ప్రారంభించారు. విద్యుత్ కాంతులతో చర్చిలు వెలిగిపోతున్నాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిలు అందంగా అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలతో చర్చిలు కిటకిటలాడుతున్నాయి. పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వాసులకు ఆశీస్సులు అందజేశారు. దుగ్గిరాల్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్, అలాగే క్రీస్తు దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకల్లో పాస్టర్లు, సంఘ పెద్దలు, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ దుగ్గిరాలోనే కాదు, దరిదాపుగా ప్రపంచంలో 300 కోట్ల మంది పైన ప్రజలు, అదేవిధంగా ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా అనేక రకాల మతాల వారు, కులాల వారు, ప్రాంతాల వారు, దేశాల వారు ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాయి. ఆ క్రమంలోనే ఈ దుగ్గిరాల్లో కూడా రక్షణ సైన్య ప్రార్థన మందిరంలో ఈ ఘనమైన క్రిస్మస్ వేడుక జరుగుతుంది. చూడండి, అనేక మంది ప్రజలు వందలాదిగా సమకూడి ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నారు. క్యాండిల్ సర్వీస్ అని, అదేవిధంగా కేక్ కటింగ్ అని, మరి ముఖ్యంగా స్టార్స్ అని, అదేవిధంగా లైట్ వెలిగించడం కానీ, మంచి డెకరేషన్తో క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నారు. క్రిస్మస్ అంటే దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడో వివరించడం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యేసుక్రీస్తు బోధనలు మానవాళికి శిరోధార్యమన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణంలోని ప్రధానమైన క్రీస్తు దేవాలయాల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. యేసుక్రీస్తు ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలంటూ ఎమ్మెల్యే శివకుమార్ వెల్లడి. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినరోజు పురస్కరించుకొని వాడవాడలా క్రిస్మస్ పండుగ వేడుకలు. పలు చర్చిల్లో, దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు. ప్రపంచానికి ఉద్బోధించిన శాంతి, ప్రేమ, దయ అనేది మానవాళికి మార్గదర్శకాలంటూ దైవజ్ఞులు వెల్లడి. D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గుండెపోటుకు గోల్డెన్ అవర్లోనే వైద్య సేవలకు ధర్మా ప్రాజెక్ట్. రేపు పెదరావూరులో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చే ప్రారంభం. గుండెపోటు వచ్చిన గంటలోపే వైద్యం అందించడం ఆశయం. టెలి మెడిసిన్ సేవలతో రోగులకు అనవసర ప్రయాణం, వ్యయం నివారణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే S న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.